హైదరాబాద్ హస్తినాపురంలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాలంటూ నిరాహార దీక్ష చేపట్టారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి, బీసీ కులాల సమన్వయ వేదికలు నిరసన దీక్ష చేపట్టాయి. హస్తినాపురంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకారులు నిరాహార దీక్ష చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు దీక్షను భంగం చేసి నిరసనకారులను అరెస్టు చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిర్దాక్షిణ్యంగా అమానుషంగా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని ప్రజాస్వామ్య విరుద్ధంగా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అదుపులోకి తీసుకున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి నిరసన హక్కు ఉంటుంది. ఆ నిరసన హక్కులో భాగంగా ఈ ప్రభుత్వమే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీ ఏదైతే ఇచ్చిందో బీసీలకు అది అమలు చేయాలని వాళ్ళు కోరుతూ నిరాహార దీక్ష చేస్తే అరెస్ట్ చేయడం ఇది అప్రజాస్వామిక చర్య అని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలో కానీ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కానీ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కానీ ఎక్కడైనా నిరాహార దీక్షలు చేస్తే మినిమం కనీసం నిరసన తెలియజేసే హక్కు అవకాశం కల్పిస్తున్నారు అన్ని ఏరియాలలో పోలీస్ అధికారులు, అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు. కానీ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ అధికారులు మాత్రం ఇంతకుముందు నిరాహార దీక్ష చేస్తే కూడా ఇట్లనే అమానుషంగా ప్రవర్తించి వాళ్ళను అదుపులోకి తీసుకొని ఒక గంట సేపు అక్కడ ఇక్కడ హైదరాబాద్ అంతా తిప్పిరు. ఈరోజు కూడా కనీసం వాళ్ళకు వాయిస్ ఇచ్చే అవకాశం లేకుండా, నిరసన తెలియజేసే అవకాశం లేకుండా అమానుషంగా అదుపులోకి తీసుకున్నారు. కేవలం వనస్థలిపురం పోలీసులే ప్రజాస్వామ్య హక్కులను, బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలో గుణపాఠం కూడా చెప్తామని హెచ్చరిస్తున్నాం. మినిస్టరు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు, స్థానిక సంస్థల ముందు ఎన్నికలు నిర్వహించే ముందే బీసీ కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల ముందు 42% రిజర్వేషన్లు చేయాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా కుల జనగణన చేశాకనే రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించాలని చెప్పడం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసి స్థానిక ఎన్నికల ముందే కులగణన